విశ్వేశ్వర స్వామి దేవస్థానం రాజమండ్రి ధర్మకర్తగా నియమించబడిన సందర్భమున చైర్మన్గా నియమించిన సందర్భంగా పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేయనది ఏమనగా నా ధర్మకర్తత్వపు విధులను సక్రమముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండా నాకు న్యాయమని జ్ఞానపూర్వకముగా తోచిన విధముగాను నిర్భయముగాను పక్షపాత రహితముగాను రాగద్వేష రహితముగా సదరు దేవాలయం యొక్క మంచు కొరకై నెరవేర్చుకొనగలవాడను మరియు ఇందు సందర్భంలో 1987 సంవత్సరం నందు ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన దేవాదాయ ధర్మాదాయ న్యాయ సూత్రములకు లోబడి సంచరించగలవాడను ఇది కింద రహస్య ప్రమాణం ఉందండి, అది మీరు మనసులో చేసుకుని చేయాలి. వాసవి మాత తరఫున దేవాలయ నిర్మాణం చేయాలని స్థలం కోరి గౌతమి ఘాట్ లో స్థలం తీసుకుని గుడి నిర్మాణం పూర్తి చేశారు. అలాగే గోదావరి పెట్టిన దేవకాండ సమయం దగ్గర ఉన్న టెంపుల్ కూడా అభివృద్ధి చేశారు. దాతగా పేరు ఉన్న సత్యమూర్తి గారి అబ్బాయికి ఇవాళ చైర్మన్ గా వేశారు. అనేక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు గుడి కమిటీలో ఉంటే గుళ్ళు బాగుపడతాయి, ధార్మిక సంస్థలు అన్ని బాగుంటాయి. పనికిరాని వాళ్ళు అయితే పనికిరాని తనంగా తీర్చిదిద్దారు. కానీ దేవాలయాలు బాగుపడాలన్నా ఆధ్యాత్మిక కేంద్రంతో వెళ్ళాలన్నా 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టే దాతలు ఉండాల్సిన అవసరం. ఎక్కడైతే మనం సక్రమంగా చేస్తాం అక్కడ నమ్మకం కుదిరితే వాళ్ళు తిరుపతికి భారీగా నిధులు వస్తా ఉన్నాయి. అన్నవరం అభివృద్ధి చేశాక అన్నవరానికి వస్తూ ఉన్నాయి, విజయవాడ అమ్మవారికి వస్తున్నాయి, శ్రీశైలం దేవాలయానికి వస్తున్నాయి. ఇవాళ ఎక్కడైతే దేవాలయాలు మళ్ళీ పునర్నిర్మాణం చేసి చక్కటి వాతావరణం కల్పించో అక్కడల్లా కూడా ఆదాయాలు పెరుగుతున్నాయి, భక్తుల సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. మనం కూడా పుష్పాల పేరుతో కోటి లింగాల దగ్గర నుంచి అన్ని దేవాలయాలు పునర్నిర్మాణం చేసాం. ఒక మార్కండేశ్వర టెంపుల్ చేయలేకపోయాం. దానికి 2 సార్లు సాక్ష్యం చేయించాను. కొన్ని అవరోధాలు ఏర్పడి ఆగిపోయినాయి. దాన్ని కూడా కనీసం ఈ పుష్పాలకైనా పైకి గోదావరి మట్టానికి కావాల్సిన అవసరం ఉంటుంది. గోదావరి స్థాయికి వస్తే విశ్వేశ్వరుడు గోదావరికి గంగను చూసినట్టుగా గోదావరిని చూసేందుకు అవకాశం ఉంటుందని చెప్పాం. మరి ఈ ప్రయత్నాలు సఫలీకృతం కోరుకున్నాం. నగర ప్రజలంతా కోరుకుంటే అది కూడా పైకి రావాలి. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో కంటే కూడా ముస్లిం కాలంలో రోడ్డు మీద ఉన్న దేవాలయాలన్నీ మసీదుగా మార్చేశారు. ఆ సమయంలోనే ఆ గుళ్ళన్నీ మన గోదావరి పెట్టుకొచ్చాయి. కాటన్ గారు ఈ ప్రాంతాన్ని ఆనకట్ట నిర్మాణం చేసినట్టు కానీ వాళ్ళ పెయింట్ వేసుకోవడం ఇప్పుడే చెప్పారు సోదరులు గమనించారని. తప్పకుండా ఒక చిన్న కళ్యాణం చేసుకున్న వాళ్ళకి కబూలు చేసుకున్న వాళ్ళకి అనుకూలంగా దాన్ని చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దాతలు కొరవలేదు. మంచి కార్యక్రమం చేస్తే దాతలు వస్తారు. శ్మశాన వాటికి ఎలా ఉండేవి, నేను ఎదురుకుండా భయంకరంగా ఉండేవి. శ్మశానంలోకి వెళ్ళడానికి ఎలాంటి కనీస సౌకర్యాలు ఉండేవి కాదు. రోటరీ వారికి అప్పచెప్పి నేను మొదలుపెట్టించాను. కోటిలింగాలు మొదలుపెట్టిన తర్వాత దాతలు భారీగా వచ్చి దాన్ని తీర్చిదిద్దారు. మళ్ళా ఇంగ్లీష్ పేటకు వచ్చేటప్పటికి అదే నేను మొదలుపెట్టాను. మళ్ళీ దాతలు భారీగా వచ్చారు. పట్టపగల వెంకటగారు సాధనలు చేశారు. పుట్టేటప్పుడు ఎంత అవసరమో చనిపోయేటప్పుడు శ్మశానం కూడా ఎంత అవసరం, హాస్పిటల్ ఎంత అవసరం, ఇది అవసరం. అలాగే ఆధ్యాత్మిక చింతన కోసం దేవాలయాలు అవసరం. కష్టాల్లో సుఖాల్లో భగవంతుడు ఉన్నాడు, ఆదుకుంటాడు. పాప భీతి ఉండేదానికి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఎవరైతే ఇక్కడ పులిశెట్టి శ్రీనివాస్ గారు, సింగవరపు సత్యనారాయణ గారు, ఆలేటి ధనలక్ష్మి గారు, బోయి రాము గారు, నరపల మోహిని గారు, ఐశక్తి వీరగౌడ గారు, కొల్లపాటి లక్ష్మి గారు, సింగరెడ్డి సుబ్బాయి గారు, గుత్తి ఈశ్వరరావు గారు, అలాగే కొండవీటి చంద్రమౌళేశ్వరరావు గారు అర్చకులు కూడా దాని ఎక్సెప్షనల్ మెంబర్గా ఉన్నారు. ఈఓ గారు ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ మీద గురుతర బాధ్యత ఉంది.